ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఫోర్క్ జాయిన్ అండ్ బిగిన్ అండ్‌కి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఇక్కడ. సో, ఇక్కడ మనకిచ్చిన ఎగ్జాంపుల్‌లో కోడ్ అనేది సీక్వెన్షియల్‌గా స్టార్ట్ అవుతుంది బేసిక్‌గా. సో, ఫస్ట్ టైమ్ యూనిట్ దగ్గర మనకి ఏ అనేది ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ టైమ్ యూనిట్ అవ్వగానే. తర్వాత మనకి చూస్తుందైతే ఫోర్క్ జాయిన్‌ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో, అంటే ఇదంతా ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీని లోపల ఉన్న పర్టిక్యులర్ థ్రెడ్స్ ఏంటి అనంటే ఇదొకటి, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఈ బిగిన్ అండ్ మొత్తం ఒకటి అవుతుంది అండ్ ఇదొకటి అవుతుంది. సో 3 లైన్స్ ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ టైమ్ యూనిట్ అంటే ఫోర్క్ జాయిన్‌లో అంత సీక్వెన్స్‌లో అవుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ 1 టైమ్ యూనిట్ అయిపోయింది. సో ప్యారలల్‌గా అవుతాయి కాబట్టి సో మనకి 1+1 సెకండ్ టైమ్ యూనిట్‌లో బి అనేది ప్రింట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ సి కూడా ప్రింట్ అవుతుంది ఇక్కడ బిగిన్ అండ్ లోపల ఉన్న సి. సో నెక్స్ట్ టైమ్ యూనిట్‌లో మనకి ఇక్కడ ప్రింట్ అంటే థర్డ్ టైమ్ యూనిట్‌లో డి ప్రింట్ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి ఫోర్క్ జాయిన్‌లో ఉంది కాబట్టి 2 టైమ్ యూనిట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పటికి ఇక్కడ ఈ అనేది ప్రింట్ వచ్చేస్తుందనమాట. సో నేను ఫోర్క్ అండ్ జాయిన్ గురించి థ్రెడ్స్ అనే టాపిక్ పైన నేను వీడియో ఆల్రెడీ చేశాను. సో దాని లింక్ ఇక్కడ ఇస్తాను. దానికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సెమీకండక్టర్. థ్యాంక్ యూ.